సో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేయ ఐఎస్ అకాడమీ. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే ఈ 2024లోని విడుదల కావడం జరిగింది. సో నేను చూసుకున్నట్లయితే 13,735 వేకెన్సీస్ తోటి ఒక భారీ నోటిఫికేషన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రావడం జరిగింది. సో ఈ పొజిషన్ చూసుకున్నట్లయితే జూనియర్ అసోసియేట్స్ ఆర్ క్లర్క్స్గా పిలిచేటువంటి ఈ నోటిఫికేషన్స్కి అప్లికేషన్స్ కూడా ప్రారంభించడం జరిగింది. మరి బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా చూసినట్లయితే 14,191 వరకు కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో మరి ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్స్ రిక్రూట్మెంట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మన వీడియోలో డిస్కస్ చేద్దామండి. ముఖ్యంగా ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఏంటి, అప్లికేషన్స్ ఏ విధంగా ఫిల్ చేయాలి, సో ఎటువంటి ఫీచర్స్ ఉంటాయి, ఇంకా రిజిస్ట్రేషన్ గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. దాంతోపాటు సిలబస్ కూడా ఏంటి అనే విషయాన్ని డిస్కస్ చేద్దాం. సో ఇది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇది ఒరిజినల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో నేను చెప్పేటువంటి లింక్ ద్వారా డైరెక్ట్గా ఈ సైట్లోకి వెళ్ళిపోవచ్చు. సో ఒకవేళ ముందుగా మీరు అప్లై చేయడానికి ముందు న్యూ రిజిస్ట్రేషన్స్ వాళ్ళైతే మీకు ఎల్లో కలర్లో కనిపిస్తున్నటువంటి ఈ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ రైట్ సైడ్లో ఉంది, దాన్ని క్లిక్ చేసినట్లయితే సో మీకు అది చక్కగా ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్స్ అయిన తర్వాత మీకు ఒక ఐడి క్రియేట్ అవుతుంది. దాని తర్వాత మీరు ఈ అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో రైట్, ఒకసారి చూద్దామండి. సో ముందుగా పోస్ట్ యొక్క పేరు తీసుకున్నట్లయితే క్లర్క్ కానీ జూనియర్ అసిస్టెంట్ అది జూనియర్ అసోసియేట్గా పిలుస్తూ ఉంటారు. మరి వేకెన్సీస్ బ్యాక్లాగ్ వేకెన్సీస్తో కలిపితే 14,191 కనిపిస్తున్నాయి. అప్లై చేయాల్సింది ఆన్లైన్ మోడ్లోనే ఉంటుంది. ఇక డేట్స్ వచ్చేసి చూసుకున్నట్లయితే December 17, 2024లో మనకి నోటిఫికేషన్ విడుదలైంది. సో January 7, 2025 వరకు కూడా అప్లికేషన్స్ ఉంటుంది. ఇక సెలక్షన్ విషయానికి వస్తే అటు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది. ఎలిజిబిలిటీ ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంది. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసి 21 years to 28 మధ్య కనుక మీ ఏజ్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. అఫ్కోర్స్ రిజర్వేషన్స్ క్రైటీరియా కూడా ఉన్న వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఇక శాలరీస్ దాదాపుగా అప్రాక్సిమేట్గా 46,000 వరకు వచ్చే అవకాశం ఉంది. ఇంకా మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అటు ఇంగ్లీష్లో కానీ రీజనల్ లాంగ్వేజ్లో కానీ రాసుకోవచ్చు. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి. సో statebankofIndia.co.in. అయితే ఇది ఎగ్జాక్ట్గా ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ అయితే కింద మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు డైరెక్ట్గా దాంట్లోకి వెళ్ళిపోవచ్చు. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తీసుకున్నట్లయితే ఏ వ్యాలిడ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అంటే గుర్తింపు పొందినటువంటి ప్రభుత్వ రంగ సంస్థ నుంచి డిగ్రీ పొందినట్లయితే సో ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం చెక్ చేయడం జరుగుతుంది. ఇక ఏజ్ లిమిట్కి వస్తే సో 1 April 2024కి 20 నుంచి 21 years మధ్య కంప్లీట్ చేసి ఉండాలని మెన్షన్ చేశారు. అంటే సాధారణంగా 20 సంవత్సరాల్లో డిగ్రీ ఫైనల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా కింద మనకు మెన్షన్ చేశారు. ద క్యాండిడేట్స్ అపియరింగ్ ఫర్ దేర్ ఫైనల్ ఇయర్ అండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కెన్ ఆల్సో అప్లై అనే విషయాన్ని తెలియజేయడం జరిగింది. సో సింపుల్ అనమాట. ఇక Step 1, Step 2 నుంచి Step 9 వరకు కూడా మనకి ఎలా అప్లై చేయాలో చెప్పడం జరుగుతుంది. ముందుగా మీరు ఏం చేస్తారంటే అండి, ఇక్కడ ఈ ఎల్లో కలర్లో కనిపిస్తున్నటువంటి లింక్ని మీరు క్లిక్ చేసుకున్నట్లయితే డైరెక్ట్గా ఆ సైట్లోకి ఓపెన్ అయిపోతుంది. అంటే ఈ లింక్ క్లిక్ చేస్తే మీరు ఏ సైట్ ఓపెన్ అవుతుందంటే ఈ సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో కమెన్స్మెంట్ ఆఫ్ ది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ 17th, 12th, 2024, క్లోజర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్స్, సో ఫీజు ఎలా పే చేయాలంతా కూడా దీంట్లో ఉంది. సో ఇది అసలైనటువంటి వెబ్సైట్ అనమాట. సో ఫస్ట్ మీరు ఆ వెబ్సైట్ లింక్లోకి వెళ్ళండి అండ్ లుక్ ఫర్ ద నోటిఫికేషన్ రిగార్డింగ్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్స్. స్టెప్ నెంబర్ 2లో కనిపిస్తుంది. ఇంకా స్టెప్ నెంబర్ 3కి వస్తే మీ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా, అలాగే ఇంపార్టెంట్ డేట్స్, ఎగ్జామ్ ప్యాటర్న్ లా ఉంటుంది, అదర్ డీటెయిల్స్ అన్ని కూడా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇంకా లొకేట్ ద అప్లికేషన్, హౌ టు అప్లై. సో అప్లైలో ఆన్లైన్ లింక్ అక్కడ ఉంది కాబట్టి మీరు దాంట్లోకి వెళ్ళినట్లయితే వెబ్సైట్ ఓన్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజిస్టర్డ్ వెబ్సైట్లో మాత్రమే వెళ్ళాలండి. సో చాలామంది ఇటీవల చాలా వరకు ఫేక్ వెబ్సైట్స్ వస్తున్నాయి. సో చాలామంది ఫీజు పే చేసి ఆ ట్రాప్లో పడుతున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్త చూసుకోండి. సో ఇలా మీకు స్టెప్ 1 నుంచి స్టెప్ 10 వరకు కూడా ఎలా అప్లై చేయాలంతా కూడా దీంట్లో కనిపిస్తుంది. వెరీ సింపుల్ అండి. ఒకవేళ మీకు డౌట్ ఉన్నట్లయితే సో ఫుల్ వీడియో కూడా మీకు పంపించడం జరుగుతుంది. సో మీరు డిస్క్రిప్షన్లో చాట్ బాక్స్లో సో ఫుల్ వీడియో కావాలని మీరు కామెంట్ చేసినట్లయితే వీటి మీద ఎలా అప్లై చేయాలో కూడా వీడియో చేయడం జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీ అప్లికేషన్స్ ఏదైతే మీరు అప్లోడ్ చేస్తున్నారో వాటికి సంబంధించినటువంటి సైజెస్ కరెక్ట్గా ఎంత ఉన్నది, ఏ సైజు, ఫీజు ఎలా పే చేయాలి అన్నీ కూడా చాలా జాగ్రత్తగా 2-3 సార్లు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. కంగారు పడద్దు, ఎందుకంటే ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి పిల్లలు. నెక్స్ట్ ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలక్షన్ ప్రాసెస్కి వచ్చినట్లయితే ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి ఒకసారి. ఇందులో
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఒకటి ఉంటుంది, ఇంకా మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా ఉంది. సో ఈ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంది ఏంటంతా కూడా మనకి కింద డిస్కస్ చేయడం జరుగుతుంది. మెయిన్స్ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ ఉన్నాయి ఏంటి, సో అవన్నీ కూడా మనకి నెక్స్ట్ డాక్యుమెంట్లో కనిపిస్తుంది. రైట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ తీసుకున్నట్లయితే ఫస్ట్ ప్రిలిమ్స్ చూద్దామండి. దీంట్లో సో ఇంగ్లీష్లో మనకి 30 క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి, 30 మార్క్స్ ఉంటున్నాయి అండ్ డ్యూరేషన్ కూడా 20 minutes. ఇంకా నెక్స్ట్ క్వాంట్ యాప్టిట్యూడ్ తీసుకున్నట్లయితే 35 క్వశ్చన్స్, 35 మార్క్స్, 20 minutes. ఇంకా రీజనింగ్ 35 క్వశ్చన్స్, 35 మార్క్స్, 20 minutes. అంటే మీకు టోటల్గా 100 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది, 100 మార్క్స్ అండ్ జస్ట్ 1 అవర్లోనే మీరు ఎగ్జామ్ పేపర్ అంతా చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అభ్యర్థులకి మోస్ట్ ఇంపార్టెంట్లీ కావాల్సింది ఏంటి అంటే స్పీడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో డెఫినెట్గా మీకు మంచి ఉద్యోగాలు వస్తాయి, ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించి ప్యాటర్న్ తీసుకున్నట్లయితే ఇది అసలైనటువంటి సెలక్షన్ ప్యాటర్న్. కాబట్టి ఫస్ట్ జనరల్ ఇంగ్లీష్లో మనకి 40 క్వశ్చన్స్, 40 మార్క్స్ అండ్ 35 minutes కనిపిస్తుంది. ఇంకా క్వాంట్ యాప్టిట్యూడ్లో క్వశ్చన్స్ ఏమో 50 క్వశ్చన్స్, మార్క్స్ 50 అండ్ 45 minutes ఇది కూడా చేయాలి. ఇంకా రీజనింగ్, ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 50 క్వశ్చన్స్, 50 మార్క్స్ అండ్ 45 minutes కనిపిస్తుంది. ఇంకా జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ అండ్ 50 మార్క్స్ అండ్ 35 minutes. ఇంకా టోటల్గా తీసుకున్నట్లయితే 190 క్వశ్చన్స్ టోటల్, ఇంకా 200 వచ్చేసి మార్క్స్ అండ్ 2 hours 40 minutesలో మనం పేపర్ రాయాల్సి ఉంటుంది. సో కాబట్టి మన కార్తికేయస్ అకాడమీ అటు ప్రిలిమ్స్కి ప్లస్ మెయిన్స్కి రెండింటికి కూడా చక్కటి కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే అభ్యర్థులు సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో సో స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కాల్ చేయండి. వీటి బోత్ ఆఫ్లైన్లోని ఆన్లైన్లోని కూడా ఈ క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. నో డౌట్ చక్కటి కోచింగ్ అండ్ ఎక్సలెంట్ ఫ్యాకల్టీ తోటి మీకు ఈ క్లాసెస్ అందించడం జరుగుతుంది అండ్ అతి తక్కువ ఫీజు స్ట్రక్చర్ తోటి వీటిని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రైట్, ఇక ఇంపార్టెంట్ డేట్స్ తీసుకుందామండి. సో డేట్స్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, January 7th లాస్ట్ డేట్ కాబట్టి ఒకసారి చూసుకోండి. ఇంకా అప్లికేషన్ ఫీజుకి వచ్చినట్లయితే జనరల్ కేటగిరీ వాళ్ళు 750 రూపీస్ పే చేయాలి. SC, ST, OBC వాళ్ళు, సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వీళ్ళందరూ కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫ్రీగా దీన్ని అప్లై